ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: సాధకుడు గురువు ఆత్మగా లక్షిస్తే ఇతరత్రా కూడా అతనికి ద్వంద్వ భావన ఉండదు. అతడు సుఖి. అతనికి ఏ సంశయాలు ఉండవు. వెతకవలసింది లోన కదా. అది సాధ్యమైతే శారీరకంగా గురుని సాన్నిధ్యము అక్కర్లేదు అని చెప్తున్నారు. అంటే నువ్వు ఎప్పుడూ కూడా గురువుని నీ మానసిక వైభవంతో చూడలేవు. ఒకవేళ భావనామాత్రం క్రింద అలా మానసిక వైభవంతో చూసినప్పటికీ కూడా, అంటే నీవే కాదు, నీ తదనంతరము ప్రస్తావనలు అన్నీ కూడా గురువు యొక్క వైభవ తాలూకు యొక్క క్షీణతకు దారితీస్తుంది. ఎవరు ఎప్పుడు కూడా గురువుని సేవించలేరు, గురువుని ప్రేమించలేరు. గురువే ప్రేమించగలుగుతాడు, కానీ గురువే సేవించగలుగుతాడు. నీవు గురువు గురించి తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా సరే, నీవు గురువుతో పూర్తిగా తాదాత్మ్యం చెంది గురువు అనేటువంటి ఆ స్పష్టతను పూర్వంగా స్వీకరించి ఆ ప్రేమ యొక్క మాధుర్యమును అనుభవించినప్పుడే తప్ప ఆ స్వేచ్ఛతను నీవు పూర్తిగా స్వీకరించలేవు అంటారు భగవాన్. వెతకవలసింది లోన కదా. అవును, లోపల వెతికి తెలుసుకోలేనప్పుడు బాహ్య గురువు అవసరం. భగవానికి కానీ మన గురువుగారికి కానీ అక్కడ గురువు ఎక్కడ ఉన్నారు? వారి ఆత్మే గురువై ఉన్నారు. వాస్తవానికి నీ గురువు యొక్క వైభవము ఎప్పుడు అర్థమవుతుందంటే, నీవు గురువుని సేవించడం కాదు, నీ హృదయము ఇరుకే గురువుగా నిన్ను అలంకరించినప్పుడు, లోపల నుంచి సహజ సిద్ధంగా తెలియబడినప్పుడు, అప్పుడు నీవు చాలా స్వేచ్ఛగా గురువుని అర్థం చేసుకోగలుగుతావు. సద్గురువు యొక్క నిజమైన లక్షణం ఏమంటే ఊరక, అంటే నేను ఉన్నాను అంటే సచ్చిత్ అనే సహజ స్వభావ స్థితిలో నెలకొని ఉండటమే మహామౌనమే. ఆ మహామౌనము మహాశక్తివంతమైనది. పరిపక్వ చిత్తులు కాని వారైనా, శాస్త్రాలచే నిషేధించబడిన ప్రాణులైనా, అధమ జీవులైనా సరే, వాటికి కూడా సద్గురువు తన యొక్క అపరిమితమైన కరుణతో, మహాశక్తితో వారికి ఆత్మజ్ఞానాన్ని కలగజేస్తారు. తనను శరణు వేడిన శిష్యునికి ఒక సాధనా మార్గాన్ని ఉపదేశించి అనుసరించమని చెప్పే గురువు ఆ శిష్యుని పట్టుకొని నరకలోకంలో దండనలకు గురి చేసే దుష్టయముడో మరి వానిని జన్మలకు గురి చేయు బ్రహ్మదేవుడో అవుతాడు. అలా కాకుండా శిష్యుణ్ణి ఇక నీవేమి చేయకు, ఊరక ఉండు అని ఉపదేశించి అతనిని కృతకృత్యని చేసేవాడే నిజమైన సద్గురువు. ఈశ్వరుడు ఆత్మస్వరూపమే తప్ప అక్కడ వ్యక్తి కాదు. కనుక గురువుని పొందాలనుకునే నీ ఆత్మస్వరూపము, సర్వేశ్వరుని స్వరూపము రెండూ నీ కళ్ళ ముందు మానవ రూపంలో కనిపిస్తున్న గురు రూపమే అని గుర్తించు అని అంటారు భగవాన్. అనేక జన్మలలో లెక్కలేని కర్మలు ఆచరించి వాటిని ఫలితాలను అనుభవించడం తప్ప ఇక వేరే మార్గం లేదని గ్రహించి తరించే మార్గానికై గురువుని చేరితే, గురువు ఇంకా చేయవలసిన పూజలు కానీ, జపాలు కానీ, ధ్యాన యోగాలనే కర్మభారాలను అతనిపై మోపి కష్టపెడితే ఆ గురువు అతనికి యముడవుతున్నాడు. ఆత్మసాధన వలె అనిపిస్తున్న వీటిని చేయటానికి నేను అను కర్తృత్వ భావము ఉండాలి కదా. కర్తృత్వం ఉన్నంత వరకు కర్మ, దాని ఫలితమైన జన్మ వదలవు కదా. అట్లాగా తిరిగి జన్మలో త్రోయటం వలన ఆ గురువు అతనికి బ్రహ్మ అవుతున్నాడు. ఇట్లాగా మోక్షాన్ని కలగచేయక కర్మలను విధించేవాడు నిజమైన గురువు కాలేరు. ఈ సత్యాన్ని గ్రహించిన వాడు కాబట్టి
సద్గురువు తన శిష్యుని కర్మధర్మ యోగ అష్టానులలో పడకుండా ఊరక ఉండు అని ఉపదేశించి అభయము ఇస్తున్నాడు. మనస్సుని అంతర్ముఖం చేయించి ఊరక ఉండేటట్లు చేసే ఆత్మే గురువు. అహమహమనే స్ఫురణను అనుసరించి తపనతో హృదయంలో మునగటమే ఉపదేశాన్ని వినడమంటే. ఇట్లాగా వినలేని వారికి బయట గురువు అవసరము. అట్లాగా బయట లభించిన గురువు నిజమైన సద్గురువు అయితే తన వద్దకు వచ్చిన వారిని తాను ఎవరు అని తన లోపల అన్వేషించి అంతర్ముఖం కావించి ఊరక ఉండేటట్లు చేస్తారు. అది మనకందరికీ తెలుసు. గురువు నిజానికి మానవ రూపి కాదు. మానవ రూపంలో మనం చూస్తున్నాము. నామరూపరహితుడై ఉన్నవారే గురువు. ఓం శ్రీ గురుభ్యో నమః. సాధకుడు గురువు ఆత్మగా లక్షిస్తే ఇతరత్రా కూడా అతనికి ద్వంద్వ భావన ఉండదు. అతడు సుఖి. అతనికి ఏ సంశయాలు ఉండవు. వెతకవలసింది లోన కదా. అది సాధ్యమైతే శారీరకంగా గురువు సాన్నిధ్యము అక్కర్లేదు. గురువన్న ఆత్మన్న ఒకటే గురువు గారు. ఆత్మ అంటే తెలియదుగా. తెలియదు. ఆత్మ గురువు అని ఎట్లా చెప్తా? అంటే అంటే ఇప్పుడు తెలియనంత వరకు బాహ్య గురువు అనేది అవసరము. తెలిసిన తర్వాత బాహ్య గురువు కూడా అవసరం లేదని చెప్తున్నాను గురువు. బాహ్య గురువు, అంతర్గురువు అంటూ ఇంతమంది గురువులు ఉన్నారా? కొన్ని లేరు, ఉన్నారు, ఒకరే అంటున్నారు. మరి అయితే అంటే గురువు ఇంకో విషయం, గురువు మాత్రమే ఉందా, శిష్యుడు కూడా ఉన్నాడా? అంటే గురువులో శిష్యుడు లేరు గురువు గారు. శిష్యుడు ఉన్నాడా? అంటే తనకు ఎప్పుడైతే సంశయాలు సందేహాలు ఉన్నప్పుడు అతనికి గురువు ఒక గురువు అని కనపడతారు, దేహ రూపంలో కనపడతారు గురువు. ముఖ్యంగా దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళు. ఆ గురువు గారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ వస్తుజాలాలు, జంతువులు. కానీ తనలో పరివర్తన వచ్చింది. ఇక్కడ గురువు అనేది సృష్టి యావత్తు కూడా గురుమయం. నీవు చివరికి నీ దేహం కూడా గురువే నీకు. అది పుట్టి నశించిపోతున్నది కాబట్టి దేహం మీద నీకు అభిమానం వద్దు అని చెప్తుంది. అది కూడా గురువే. నీలో పరివర్తన తీసుకువచ్చేది సృష్టి యావత్తు కూడా గురుమయం. గురువు లఘు అంటూ ఏది ఉండదు. నీవు దేహ ప్రవృత్తితో పరిమితమైనటువంటి జీవుణ్ణి అనుకుంటున్నావు కాబట్టి నీవు దేహము కాదు, దేహివి, నీవు ఉన్న సత్యాన్ని వేను
ఆ ఎరుకవి అని అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు మాత్రమే ఉమ్, నీకు ఇప్పుడున్న ఉనికి కోల్పోతావు. ఉమ్, ఇక్కడ ఆ, ఇదే విషయాన్ని మహర్షులు కూడా చెప్పారు. కృష్ణ పరమాత్మ ఏనాడో ద్వాపర యుగంలో భగవద్గీతను చెప్పాడు. ఉమ్, కృష్ణుడిని గురువుగా భావించారు. ఉమ్, ఇప్పుడు లేటుగా ఆయన చెప్పిందంతా వేస్టేనా? మరి వేస్ట్ కాదు ఏమ్మా. ఆ గురువు గారు. ఏ రూపేణ ఉన్నప్పటికీ ఉమ్, అంతా గురువే అని. ఉమ్, గురువు బాగా గుర్తుపెట్టుకోండి, భౌతికం కాదు. ఉమ్, ఏమ్మా, ఆ గురువు గారు. నువ్వు భౌతికంగా భావిస్తున్నావు. ఉమ్, నీవు భౌతికం కాదు, గురువు భౌతికం కాదు. ఉమ్, ఇది చెప్పాను. అవును గురువు గారు. గురు అంటే అజ్ఞానము, రు అంటే తొలగించేది. ఉమ్, అయినా గురువే. ఉమ్, ఇక్కడ విశేషం ఏంటంటే విచారిస్తే అసలు అజ్ఞానమే లేదు, ఉన్నదే గురువు. ఉమ్, ఏమ్మా, ఆ గురువు గారు. విచారిస్తే అసలు జీవుడే లేడు. ఉమ్, ఆది నుంచి ఈ అహంకారము ధ్రువీకరించబడింది. ఉమ్, అంటే అర్థం ఏంటి? మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గురువు భౌతికం కాదు. ఉమ్, గురువు అంటేనే జ్ఞానము. మరి జ్ఞానాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటా? పోనీ నువ్వు అనుకునే గురువు ఉమ్, నీకేమన్నా అందిస్తాడా? చెవులో ఏమన్నా చెబుతాడా? ఏం లేదుగా. ఆ గురువు గారు. మరి అట్లా తీసుకోవాలి. అంటే చెప్పమ్మా. అజ్ఞాన్ని ఇంతవరకు ఏదైతే నాకు దేహము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు నేనని అనుకుంటున్నానో, భ్రమిస్తున్నానో, అవి తొలగించడానికి గురువు అవసరం. ఇది నీవు కాదు, అది ఏదైతే ఉన్నది అని తెలియచెప్పడానికి. భౌతికమైన గురువు ఏమైనా తొలగిస్తాడా? అంటే తొలగించలేడు గురుగారు, కానీ సూచనలు, ఒక పద్ధతులు చెప్పడం ద్వారా ఉన్నది ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ సందేహాలను తీరుస్తారు కదా. అబ్బా, ఒకటి తీరిస్తే ఇంకో సందేహం వస్తుంది. ఉమ్. కొంతవరకు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆ తర్వాత ఎవరికైనా గురువు ఆత్మజ్ఞానాన్ని అందించడు. ఎందుకు అందించడు? నీవే అదే ఉన్నాడు. అది నేనే ఉన్నప్పుడు అది తెలియపరుస్తారు, అది నీవే అయి ఉన్నావని తెలియపరిచాడు. మోసంగానే అంటే ప్రకాశించిందే లేదు. మరి ఏం చేస్తున్నాడు గురువు? అంటే అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు. అజ్ఞానమే లేదంటున్నావుగా. అంటే ఉందని అనుకుంటున్నాడు కదా గురుగారు. ఇంతవరకు వీడు అంటే ఇంతవరకు ఈ దేహమే నాది అని అనుకుంటూ వచ్చాడు కదా. వచ్చినప్పుడు దాన్ని తొలగించారు కదా. అంటే ఒక దృఢమైన నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఉన్నారు సాధకుడు అనేది. ఎవరు తొలగి? ఈ అహంకారం తొలగించాలి. ఈ అహంకారమే తొలగించాలి గురువు గారు. ఈ మనసు తొలగించాలి. ఎట్లా? అంటే విచారణ ద్వారా. అమ్మా, విచారం చేస్తావు బాగానే.
ఈ అజ్ఞానాన్ని నష్టపరిచేది ఎవరు? వీడు నష్టపరచుకోలేడు గురువుగారు. నీ జీవుడి చేతుల్లో లేదు. నువ్వు అనుకునే నష్టపరుస్తాడా? లేదు. మరి అట్లా ఏ విధంగా పోవాలి? ఏనాయనా రవి, ఈ వ్యక్తిత్వం నష్టం అవ్వాలన్నా కానీ ఒక అనుగ్రహం ఉండాల్సిందే కదా గురువు గారు. నేనమ్మా అనుగ్రహం. ఇప్పుడు అనుగ్రహమే గురువు. చెప్పుకోవటానికి బాహ్య గురువు అని, అంతర్గురువు అని, బయట నుంచి గురువు నడతాడని, లోపల లాగుతాడని మహర్షి కూడా చెప్పుకున్నాడు. నిజానికి లాగటము పీకటం అంటే ఏముండదు. వినటానికి చాలా బాగా ఉంటుంది. అంటే ఏంటి? బాహ్యంలో గురువు, లోపల గురువు, నడుతాడు, బాహ్య గురువు నడతాడు. లేని వాడిని నెట్టడం ఏంటి, లాగడం ఏంటి? చెప్పమ్మా, ఎట్లా తీసుకోవాలి మనం? హౌ డు యు టేక్ ఇట్? సరే, కాసేపు రెస్ట్ తీసుకో. రవి మాట్లాడతాడు. గురువుగారు చెప్పు నాయన. బాహ్య గురువు, అంతరు మహర్షి చెప్పుకున్నాడు. అవును, నుంచి నడుతాడు, లోపల నుంచి లాగుతాడు. లాగడం పెట్టడం ఏమిటిది? అలా అలా అనిపిస్తుంది కానీ అసలు అలా ఏం లేరు కదా గురువు. ఉన్నదే అసలు గురువు అంటే అనుగ్రహమే గురువు. గురువు అన్న ఆత్మ అన్న అనుగ్రహం అంతా ఒకటే కదా గురువు గారు. అనుగ్రహం అంటే తెలియదు, తెలియదు. భౌతికంగా ఉన్నావని గురువు అనుకుంటున్నావు. భౌతికం కాదు, నీవు భౌతికం కాదు. అవును గురువు గారు. ఎట్లా, ఏ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? అంటే భగవానుకు కూడా ఏ గురువు అవసరం లేకుండానే జరిగింది కదా గురువు. గురువు అవసరమే. గురువు ఆకారమా, నిరాకారమా? నిరాకారం గురువు గారు. అది ఏమన్నా బయట ఉందా, లోపల ఉందా? బయట లోపల అంటూ ఏనది, ఉన్నదే నిరాకారము, ఉన్నదే గురువు. ఏమిటది? ఎలా తీసుకోవాలి మనం? ఆదిశంకరుడు లాంటి వాడే నిజమైన గురువు కోసం కాలిడి నుంచి కాలి నడకన హిమాలయస్ దగ్గర పరిగెత్తాడు. అవును గురువు గారు. ఇప్పుడు ఈ ఆది గురు పరంపర మరి ఆ దక్షిణామూర్తి నుంచి శంకరుల నుంచి అలా కొనసాగుతూ వస్తున్న మన శ్లోకం ఉంది కదా, గురు పరంపర శ్లోకం. ఎవరి దక్షిణామూర్తి, ఎవరి శంకరులు, ఈ రమణ మహర్షి, ఎవరి XYZ? గురువు అంటేనే అనుగ్రహం అనుకుంటాం కదా గురువు గారు. అనుగ్రహం అనుకుంటున్నావు. అనుగ్రహం భౌతికమా? భౌతికం కాదు, ఏనాయనా? భౌతికం కాదు కదా. మరి కానప్పుడు మరి ఫిజికల్ గురువు వెంబడి నువ్వు పరిగెత్తడం దేనికి? పరిగెత్తడం అంటే చాలా స్పష్టంగా చెప్పాడు మహర్షి. అది కూడా అనుగ్రహంలో భాగమే. అసలు అనుగ్రహాన్ని నువ్వు ఎలా చూస్తావు? అనుగ్రహానికి భాగాలు ఉండవు నాయన, ఒకటే ఉంటుంది. భాగాలు, పార్ట్స్ ఉండవు. ఏనన్నా రవి? గురువు గారు, అంటే ఇప్పుడు మీ ద్వారా ఆ మాటలు వినకపోతే అసలు అది నీ స్వరూపం అని కనీసం ఆ అవగాహన వచ్చేది కాదు కదా గురువు గారు. నిజమే. ఇంతకీ ఎవరు గురువు?
అసలు అసలు నిజమైన గురువు అంటే ఆత్మే గురువు. ఆత్మ అంటే తెలియదుగా, ఆత్మ అంటే తెలియదు. మరి తెలియదు గురువు అంటే అట్లా అంటావు. ఉమ్. అంటే ఆయన అంటే అది ప్రకటితం అయిన తర్వాత చెప్తున్నారు అది ఉన్నదే గురువు అని. నిజమే, ఇంతకీ నీ గురువు అంటే ఏమన్నాడు? గురువు అన్నాడు. ఆ అడిగిన అదే చెబుతా. గురువు గారు, అంటే ఇక్కడ మీ అనుభవంలో ఉన్నది మీరు చెప్తున్నారు కాబట్టి మేము కూడా అది అవగాహన చేసుకొని ఉన్నదే స్వరూపం కాబట్టి అది నా ఆత్మే నా గురువు అన్న అవగాహన ఏర్పడుతుంది అప్పుడు. నాకే కాదు, మహర్షికే కాదు, సృష్టి యావత్తుకి గురువు ఒకటే ఉంటుంది. గురువు గారు, శంకరునికి గురువు, రమణ మహర్షి గురువు, జీసస్ క్రైస్ట్ గురువు, నీకు నాకు గురువు ఒకటే ఉచ్చత శక్తి ఉంటుంది. గురువు గారు, భౌతికం కాదు. ఏదైనా గురువు భౌతికం కాదు. ఈ సర్వ సృష్టిని నడిపించేది ఆ ఎరుకే, ఆ ఎరుకే గురువు పాయింట్. అది ఆ ఎరుకే ఆ గురువు. అంటే ఆ రూపం అంటే దానికి పదాలు ఏదైనా సరే ఉన్నది ఆ ఎరుకే, ఆ గురువే అజ్ఞానాన్ని తొలగించేది. అసలైన గురువు నీలో ఉన్న ఆత్మే. ఇక్కడ తొలగించడం అంటూ ఏది ఉండదు. గురువు గారు, అవుతుంది నువ్వు అనుకుంటున్నావు. చీకటి ఉంది అసలు. చీకటి ఆ భ్రమ గురువు గారు, భ్రమ అంటాం కదా మనం, అది లేనిది ఉన్నట్లుగా కల్పితమైన ఆ మాయా కల్పితం. ఓకే, అది ఎలా పోవాలి? స్వరూప జ్ఞానంతోనే పోవాలి. గురువు గారు, మరి ఆ శ్రీకృష్ణుడు కూడా నన్ను శరణు చూస్తేనే ఆ మాయ నీకు దారిస్తుంది అన్నారు కదా. ఆ శరణు చూసడానికి నీవు గురువుకి అన్యంగా ఉన్నావా? చెప్పడం బాగానే ఉంది. చివరికి ఏమన్నారు మహర్షి? నీ ఆత్మకి నీవు శరణాగతి అన్నాడు. గురువు గారు, భౌతికంగా ఆ దైవానికో ఫిజికల్ గా ఉన్న గురువుకో శరణాగతి అనుకోవటం కాదు. ఈ సర్వ సృష్టిని నడిపించేది గురువేను, జ్ఞానమేను. ఉన్నానన్న ఎరుక మాత్రమే గురువు. అసలు గురువు, గురువు గణ్యంగా ఏది లేదు అసలు. గురువు అంటే జ్ఞానం అని తీసుకోవచ్చు. అహం స్మరణే గురువు. అహం దేహం అనేది ఎక్కడా లేదు అసలు. చిత్త గ్రంథి అనేది తల ఎత్తలేదు. మరి ఎందుకు చెప్పారు మహర్షి ఆది నుంచి అహంకారము తృణీకరించబడిందని? లేని దానికి గురువే. ఏమన్నారు? అసత్యం అసత్యం గావించబడింది, లేనిది లేనట్టు అదృశ్యమైంది అన్నారు. అంటే లేనిది అదృశ్యం అవ్వదు కదా గురువు గారు. లేనిది ఉంటే అదృశ్యం అవుతుంది, లేనిది అట్ట అదృశ్యం అవుతుంది. గురువు గారు, ఉనికి లేదు, మరి అదృశ్యం అయిందా లేదా? కాసేపు నిద్రపోతే చెప్పు నాయన. ఈ అహంకారం అంటారు. అవును, అహంకారం కాదు, దేహం. దేహం 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 అదృశ్యమైంది నిద్రలో. ఎలా అదృశ్యమైంది? అది ఉండి అదృశ్యమైంది అసలు లేదా? అంతవరకు దేనికి? జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యం అన్నారు. జగత్తు ఉండి అదృశ్యమైందా అసలు లేదా? మహర్షి ఏమన్నారు? జగత్ తెలియమన్నాడు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది నీకు. అంటే మిథ్య అంటే అదే కదా గురువు గారు, మిథ్య అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించడం లేదు లేదనా? ఉన్నది లేదని ఎవరు చెప్పలేరు. అది ఉండి నష్టమైందా అసలు లేదా? పాము ఉండి నష్టమైందా, పాము లేదా చెప్పుకొని? పాము లేదు గురువు గారు. పాయింట్. సర్పం అందులో తాడును చూసినప్పుడు
అమ్మాయి ఆ పాము భయం పోయిందన్నావు, పాము భయం ఉండిపోయింది, అసలు పామే లేదా? అసలు అంటే పాము వస్తువుగా లేదు, కానీ ఆ నామరూపాలుగా భయం ఏర్పడింది, ఆపాదించబడ్డది కాదు. ఇప్పుడు కూడా నువ్వు వస్తువుగా ఉన్నావా? దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము ఉన్నదే పని వస్తువుగా, ఆకారంగా లేదు. మరి ఆకారంగా లేనప్పుడు నష్టమయ్యేది ఎట్లా? గురువు అహం ఆకారం దాల్చినట్టు ఉంటుంది, తాడు భావాకారం దాల్చినట్టు ఉంటుంది. ఇవన్నీ భావనలు. ఇంకా సింప్లిఫై చేస్తాను, ఎక్కువగా నువ్వు ఆందోళన పడద్దు. ఆలోచన వచ్చినప్పుడేమో మాయ ఆవరిస్తుంది, దేహం నిజంగా ఉంది, ఇతరులు ఉన్నారు, బంధాలు ఉన్నాయి. ఆలోచన లేనప్పుడు నీకైతే ఏమిటి? నీ దేహము జగత్తు, నీ సంసారము, నువ్వు అనుకునే దైవం అందరూ ఎగిరిపోయినారుగా. అవును అవును గురువు గారు, గాఢ నిద్రలో కూడా లేరుగా. ఉంటే ఎగిరిపోయినారా? అసలు లేరా? ఇది అర్థం చేసుకుంటే చాలు. నిజంగా ఉంటే ఎగిరిపోయే క్వశ్చన్ లేదు. ఉంటే గాఢ నిద్రలో కూడా ఉండాలి. గాఢ నిద్ర పక్కకు పెట్టు, నిజంగా ఉంటే అదృశ్యమే క్వశ్చన్ లేదు. లేనిది లేనట్లయింది అన్నాడు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్నప్పుడు దానికి ఉనికి లేనట్లేగా. అంటే తృణీకరించబడ్డది అంటే అసలు లేదనా గురువు గారు? టోటల్లీ ఈగో ఈజ్ రిజెక్టెడ్. లేదు అసలు. అంటే దెర్ ఈస్ నో ఈగో అట్ ఆల్. అసలు నో ఇండివిజువల్ శివ, నో జగత్, నో ఈశ్వర. వాట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్? ఓన్లీ ది అవేర్నెస్. ఇది దీని కంక్లూజన్. గురువు గారు, నేనున్నానన్న అహంస్ఫురణ మాత్రమే ఉన్నది. అదే గురువు. గురువు అని ఎందుకు అంటున్నావు? దేహాత్మ బుద్ధితో నీకు తెలియదు కాబట్టి గురువు అంటున్నావు. చీకటికి గురువు ఎవరు? వెళ్తారు. చీకటి తొలగాలి అంటే వెళ్తారు రావాలి. చీకటి లేదనుకో, దేన్ని ఏది తొలగిస్తుంది? కాబట్టి మహర్షి యొక్క దృష్టికోణము, ఆ జ్ఞాన దృష్టికోణము, ఉన్నదే ఎరుక, ఉన్నదే గురువు. గురువు డస్ ఎవ్రీథింగ్. అంటే జ్ఞానమే ఈ సృష్టిని నడిపిస్తుంది. ఇది కొంచెం మింగుడు పట్టడం చాలా కష్టం. ఎందుకని? మూలమా నీకు తెలియటం లేదు. సంసారం అని, బంధం అని తిరుగుతున్నావు, ఒక కళ్ళు తిరిగినట్టు. ఈజ్ ఇట్ నాట్? అవును గురు. కాబట్టి నీవెవరికో తెలుసుకో, నీవిది కాదు కాదని ఎంత చెప్పినా ఒక్క గురువు అనుగ్రహము చేత, ఆత్మ అనుగ్రహము చేత, ఉచ్చతర శక్తి అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు నీవనుకునే సంసారము, నీవనుకునే ప్రదేశాలు, నీవనుకునే దైవము, ఈ మూడు కూడా ఒక దెబ్బ తగిలిపోతున్నాయి. ఇప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వర భావాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి గురువు గారు. ఆలోచనలు వస్తే కానీ అన్ని వస్తున్నాయి, పైకి వస్తున్నాయి. ఇటువంటి ఆలోచించేవాడు, ఇంద్రియాల ద్వారా జగత్తును చూచేవాడు, ఎక్కడో దైవం ఉన్నాడని చెప్పి తిరుగుతునేవాడు, ప్రదేశాలు,
సృష్టి అవును. ఇదంతా ఎగిరిపోతుందిగా. సమస్తం ఎగిరిపోతుంది. అదే అక్కడ అడిగిన ప్రశ్న. జగత్తు ఉండి నశించిందా, అసలు లేదా? అసలు లేదు ఈజ్ ది ఆన్సర్. గురువు గారు ఉండి నశించరా? ఓకే, అర్థం. లేదు అంటే నువ్వు యాక్సెప్ట్ చేయటంలే. భార్యా బిడ్డలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు ఉన్నాయి, ఇతరులు ఉన్నారు, జనన మరణాలు ఉన్నాయి అని ఇవన్నీ నీ మనస్సులో ఉన్నాయా లేవా? ప్రొజెక్ట్ చేస్తున్నాయి అవన్నీ. అసలు చిత్తు జడ గ్రంథి అనేది తల ఎత్తలేదు నా అనుభవంలో. అసలు పామే లేదు. పాంభయం కలిగింది కరెక్టే. ఎలా కలిగింది? తాడు అని తెలియక కాదు. గెటింగ్ దిస్ పాయింట్? తాడు అని తెలియక కాదు. ఎప్పుడో ఉన్న స్మృతిని కాలి కింద పట్టప్పుడు పాంభయం కలిగింది. నువ్వు విచారించావు, చూసావు. ఎక్కడైతే పాంభయం కలిగిందో అక్కడే తాడు ఉంది. అదే శంకరులు దేహము నాహం, నువ్వు దేహం కాదు, నువ్వు ఎవరి కోహం, నువ్వు ఆత్మవేను. అంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు. గురువు గారు ఏంటి? ఆత్మగణ్యంగా ఏదీ లేదు ప్రకాశించటానికి. సూర్యుడు చీకటి లేదు, ఆత్మజ్ఞానం ఉంది, అజ్ఞానానికి తావులేదు. సో ఎవరిని దేనిని నష్టపరుస్తుంది అని అన్నారు. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు ప్రకాశిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను, స్వరూప జ్ఞానంలో పొరపాట్లు కూడా నా తల్లిదండ్రులు ఏమైనారు, నేను పూజించే దైవం ఏమైంది, ఈ ప్రదేశాలు ఏమైనాయి అనే ప్రశ్నే తలెత్తదే నీకు. ఎవ్రీథింగ్ ఈస్ కట్ ఆఫ్. గురుగారు ఒకటే నేను, 2 నేలు లేవు అసలు. ఆ ఉన్న నేనే తనకు తానుగా వ్యక్తం అవుతుంది. దట్స్ ఆల్. ఆ వ్యక్తం అవటమే అనుగ్రహం. దాన్నే మనం స్వరూప జ్ఞానం అన్నాం, ముక్తి అన్నాం, మోక్షం అన్నాం. గురుగారు ఆ స్వరూప జ్ఞానమే మనం గురువు అనుకుంటున్నాం. ఆ స్వరూపం అంటే ఏమిటి? నీకు తెలియదు ఆ స్వరూపం ఏంటో. ఎందుకు తెలియదు? నువ్వు అభాస కాంతిలో ఉన్నావు. నిజానికి జడం ఎక్కడా లేదు, ఉన్నదే చైతన్యం. ఆదిశంకరులు ఈ విషయాన్ని మాయలో చెప్పుకున్న వాటేగా, జడ చేతనుల కలయిక. నిజంగా కలయిక ఉందే? అంటే మరి దీనికి ఎఫర్ట్ అవసరం లేదంటున్నారు, కానీ మరి ఎలా గురువు గారు? అంటే మరి నిశ్చల స్థితికి ఎఫర్ట్ పెట్టాల్సిందే కదా గురువు గారు, అవసరం ఉంటుంది కదా. పెట్టేవాడు పాము పెడుతుందా పాడవటానికి ఎఫర్ట్? జస్ట్ ఆలోచించు. అంటే మరి ఇప్పుడు అనుభవంలో కొంతమందికి, అంటే కొంతమంది అంటే ఇక్కడ చెప్పుకోవడానికి మాయలో అంటే ఎఫర్ట్, ఇప్పుడు భగవాన్ గాని మీరు గాని ఏ ఎఫర్ట్ పెట్టలేదు, అది ఏ సాధన చేయలేదు. కాదు నాయన, నువ్వు అనుకునే వాళ్ళే కాదు. నువ్వు ఎఫర్ట్ తోటి, కర్మలతోటి ఆత్మను ప్రకాశింప చేయలేవు. ఎఫర్ట్ పెడుతున్నావంటేనే అహంకారం ఉన్నట్టు. ఎఫర్ట్ పెడుతున్నావు అంటే ఇది కొత్తగా వస్తుంది అనుకోవటం. హూ ఇస్ మేకింగ్ ఎఫర్ట్? అంటే
మనస్సు స్టిల్నెస్ కోసం అన్న ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదా గురువు గారు? ఇక్కడ ఆత్మ ప్రకాశానిక స్టిల్నెస్ గా నువ్వు బయటికి రావద్దంటే నీ ఏం ఎఫర్ట్ పెట్టాలి ఆలోచించు. ఇంట్లో ఉండడానికి కష్టపడుతున్నావా? ఎఫర్ట్ పెడుతున్నావా? లేదు గురువు గారు. చెప్పు. ఎఫర్ట్ ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టేవాడు ఎవడు? అంటే ఈ మనస్సు బయటికి వెళ్ళకుండా మరి అంతర్ముఖము అవ్వాలంటున్నాం కదా గురువు గారు. మనస్సు దానంతరం ఎందుకు వెళ్తుంది? నీ ఆలోచనలు అవి. అసలు ఆ థింకర్ ఉన్నాడేమో చూడు, వాళ్ళేడు. అదే నేనెవరన్న విచారం. నేనెవరన్న విచారం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు నాయన. గురువు గారు. అందుకనే ఏమన్నారు మహర్షి, నువ్వు లోపలికి వెళ్తావు, తలకిందుగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ అన్నాడు. లే, తలకిందుగా పడిపోవడం ఏంటి? నువ్వు ఉందని అనుకుంటున్నావు కాబట్టి. గురువు గారు. ఆర్ యు గెటింగ్ ఎనీథింగ్? అంటే ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం అంటూ ఏం, మనసుతో చేయాల్సిన ప్రయత్నం అంటూ ఏం లేదా గురువు గారు? మనస్సు ఉందేమో చూడు, పోనీ అహంకారం ఉందేమో చూడు, వ్యక్తిత్వం ఉందేమో చూడు. అసలు అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏంటన్నాడు మహర్షి. ఏం ప్రయత్నం చేస్తావు? ఇప్పుడు శంకరుడు చెప్పారు కంఠాభరణం, మహర్షి ఏమో దశముడి కథ చెప్పాడు. ఏ ఎఫర్ట్ చేయాలి? అదే సందిగ్ధంగా ఉంది గురువు గారు. అంటే ఎలా దాన్ని మెడలో ఆభరణం పెట్టుకుని పోయిందంటే ఏ ఎఫర్ట్ చేసావు? అంటే కంఠాభరణం కోసం కూడా వెతికాడు కదా గురువు గారు. ఎక్కడ చూస్తున్నావు? బయట చూస్తావా? కొద్దిసేపు వెతికాడు కదా, వెతికి వెతికి చూసి కంఠాభరణం తన దగ్గరే ఉంది, తన మెడలోనే ఉంది అని తెలుసుకున్నాడు కదా. బయట చూస్తున్నాడు. అదే మేము అనేది, బయట వెతుకుతున్నాడు అంటే అక్కడ ఎఫర్ట్ పెట్టాడు కదా. బయట దొరికింది, అది దొరకలేదు. అంటే ఎఫర్ట్ పెట్టిన తర్వాత అది తర్వాత తెలుసుకున్నాడు తన దగ్గరే ఉంది అని చెప్పేసి అని. మరి దానికి ఎఫర్ట్ ఎందుకు? తన దగ్గర ఉన్న దానికి ఎఫర్ట్ ఎందుకు చెప్పమా? అంటే తెలియదు కదా అప్పుడు, తన దగ్గరే ఉందని తనకు తెలియదు కదా అప్పుడు. తెలిసిందే. చెప్పు. అంటే కొంతవరకు ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి, తన ఎఫర్ట్ పెట్టకపోతే తన తెలుసుకోలేదు కదా గురుగారు తన దగ్గర ఉందని చెప్పేసి అని. చూశాడు, బయటంతా చూసి వెతికి ఆ తర్వాత నా మెడలోనే ఉందని చెప్పేసి తెలుసుకుంది. దొరికింది అప్పుడు, అది కొత్తగా దొరకలేదు. అన్నప్పుడు వెతికింది ఏంటి, దొరికింది ఏంటి? ఎఫర్ట్ ఏమిటి? అంటే మీరు అంటున్నారు ఎఫర్ట్ కూడా అవసరం లేదంటారా? గ్యారంటీగా అయత్న సిద్ధమైన అన్ని ప్రయత్నం ఏంటి? పోయిందని వరి అవుతున్నావు. అంటే చాలా డౌట్ గా ఉంది గురుగారు. సాధన ఏంటి, సాధన ఏదైనా చెయ్యాలా అని ఒక తపన ఉంది గురుగారు. అది ఎందుకని? కొత్తగా వస్తుంది అనుకుంటా. కొత్తగా వస్తే ఆత్మ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ఆస్వాదించచ్చు అనుకుంటున్నావు. అది ఇంపాసిబుల్, అది జరగదు. అంటే రెండు కథల్లోనూ కూడా అవుట్ సైడ్ ఫస్ట్ పర్సన్ ఎవరో చెప్తే కానీ తెలుసుకోవట్లేకపోతుందిగా. ఇతనికైతే తెలియదు కదా, థర్డ్ పర్సన్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా శంకరులు మహర్షులు ఏం చెప్తున్నారు? నీవే అది నొక్కు విధిని అంటున్నారుగా. వాళ్ళు ఏమైనా అందించారా? లేదే. అంటే గురువు గారు బీ స్టిల్ నో ది ట్రూత్ అంటే బీ స్టిల్ కి ఎఫర్ట్ అవసరమా గురువు గారు? బీ స్టిల్ అంత మాత్రాన ఆత్మ ప్రకాశించలే. నువ్వు ఇంట్లో ఉండి బయటకు పోవద్దు అంటున్నావు అంతవరకే. అదే ఇంట్లో ఉండటానికి దానికి ఏదో ఒక ఎఫర్ట్ అవసరమే కదా.
ఆత్మ ప్రకాశానికి కాదు. ఇంట్లో ఉన్నదానికి అక్కర్లేదు, బయట ఉన్నవాడు ఇంట్లోకి రావడానికి కావాలి ఎఫర్ట్. బయటకు వెళ్ళిపోయాడు, ఇంట్లోకి రావాలంటే ఎఫర్ట్ పెట్టాలి సార్. ఎఫర్ట్ చేసేవాడు ఎవడు పని? నిజంగా ఉంటే ఎఫర్ట్ చేయి, కొత్తగా వచ్చేదైతే ఎఫర్ట్ చేయి. ఇది అయత్న సిద్ధము అని అర్థం చేసుకోవాలి. చాలా కాలం గడిచిపోయింది, నేనేమి సాధన చేయలేదు, జీవితం అంతా అయిపోతుంది ఎట్లాగని అనుకోవద్దు. ఇట్ ఈస్ ఎఫర్ట్లెస్. ది షార్టెస్ట్ వే ఈస్ సైలెన్స్. నువ్వు ఆలోచన అంటూ పరిగెడుతున్నావు, కొత్తగా వస్తుందేమో, కొత్తగా వస్తుందేమో, ఏది రాదు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యం, భ్రమజనితం. మొన్న స్పిరిచువల్ చర్చలు పెట్టినంతా చూశారు కదా. నిద్ర లేవంగానే ఆ భావన ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎట్లా కంపేర్ చేస్తున్నావు? మనకొకటి కావాలి అంటే కష్టపడాలి, కష్టపడితే ఫలితం వస్తుంది. ఏ దృష్టికోణం చూస్తున్నావు? మహర్షి ఏమంటున్నారు? కష్టపడేవాడే లేదు, నీవే అదే ఉన్నావు. బీ స్టిల్, బీ ది సెల్ఫ్. నువ్వు ఆ స్టిల్నెస్ లో కూడా అడుగుతున్నావు, నాకు ఇంకా ఏం కనపడటం లేదు, ఆత్మ తెలియటం లేదు. ఎందుకని? స్టిల్నెస్ వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎదురుగుండా ఏదో కనపడుతుంది అనుకుంటున్నావు, అన్యంగా. ఆ భావన పోవాలి. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుంది గురు. అంటే అన్యంగా నేను భావిస్తున్నాను, దీనికన్నా ఇంకా ఏదో దొరుకుతుంది అని చెప్పేసి అని ఒక భావన. కాబట్టి వ్యక్తం లేకుండా, ఆలోచన లేకుండా నీవు గుడ్డివాని వల్లే నిశ్చలంగా ఉండు.